నమో శ్రీ విఘ్నరాజాయ నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమః. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాయ నమః. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం జూలై నెల 19వ తేదీ, శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ శుద్ధ పంచమి, షష్ఠి, భానువాసరి, ఆదివారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 2 గంటలైంది. భక్తుని నోట భగవద్గీత తాళపత్ర గ్రంథ ప్రతి పారాయణం చేసుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు 52వ రోజు. శ్రీ భగవద్గీత 6వ అధ్యాయం, ఆత్మ సంయమ యోగం, జ్ఞానయోగం. ఇందులో ఈరోజు 13వ శ్లోకం నుంచి 17వ శ్లోకం వరకు పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇప్పుడు 13వ శ్లోకం. సమంకాయ శిరోగ్రీవం ధారయన్న చలనం చలం స్థిరా. సమంకాయ శిరోగ్రీవం ధారయన్న చలం స్థిరః. సంప్రేక్ష నాసికాగ్రం దిశశ్చానవలోకయన్. అంటే ఈ 13వ శ్లోకానికి తాత్పర్యం, శరీరము, శిరస్సు, కంఠము కదలకుండా సమంగా స్థిరంగా ఉంచి దిక్కులు చూడకుండా ముక్కు చివర దృష్టి నిలిపి. ఇప్పుడు 14వ శ్లోకం. ప్రశాంతాత్మా విగతభీ బ్రహ్మచారి వ్రతే స్థితః. మనస్సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పరా. ప్రశాంత చిత్తంతో భయం విడిచిపెట్టి బ్రహ్మచర్య వ్రతం అవలంబించి మనోనిగ్రహం కలిగి బుద్ధిని నా మీదే లగ్నం చేసి నన్నే పతిగా గతిగా భావించి ధ్యానం చేయాలి. ఓం నమః శివాయ. ఇప్పుడు 15వ శ్లోకం. యజ్ఞేన్నేవం సదాత్మానం యోగి నియత మానస శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. అలాంటి యోగి ఆత్మానుభవం మీద మనస్సును నిరంతరం నిలిపి నా అధీనంలో ఉండి మోక్షప్రదమైన శాంతిని పొందుతున్నాడు. ఇప్పుడు 16వ శ్లోకం. నాత్యస్నతస్తు యోగోస్తిన చైకాంత మనశ్నతః. న చాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. ఈ 16వ శ్లోకానికి తాత్పర్యం, అర్జున, అమితంగా భుజించే వాళ్ళకి, బొత్తిగా తినని వాళ్ళకి, అత్యధికంగా నిద్రపోయే వాళ్ళకి, అసలు నిద్రపోని వాళ్ళకి యోగం సిద్ధించదు. ఇప్పుడు ఈనాటి చివరి శ్లోకం 17వ శ్లోకం. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఈనాటి చివరి శ్లోకం 17వ శ్లోకానికి తాత్పర్యం, ఆహార విహారాలలో, కర్మలలో, నిద్రలో, మేల్కొనడంలో పరిమితి పాటించే యోగికి
సర్వ దుఃఖాలు పోయి యోగస్థితి కలుగుతుంది. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. మరి రేపటి పారాయణంలో మరికొన్ని శ్లోకములను 6వ అధ్యాయం నుంచి పాడుకుందాం. వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.